హాయ్ అందరికీ వెల్కమ్ టు అందమైన ప్రేమలు ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా ఫస్ట్ వీడియోని బాగా ఆదరిస్తున్నారు. కమెంట్స్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, వ్యూస్ ఇస్తున్న వాళ్ళకి అండ్ లైక్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడకపోయి ఉంటే వెళ్ళి వీడియో చూడండి, చాలా బాగా రీచ్ అవుతుంది. ఈరోజు నాయిస్ ఏమైనా వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, ప్లీజ్ డోంట్ మైండ్. టుడే వీడియో ఏంటంటే హెల్దీ దోశ రెసిపీ విత్ ఆనియన్ చట్నీ. సో మోస్ట్లీ దోశ అంటే అందరూ మినపప్పు అండ్ రైస్ తీసుకొని దోశ ప్రిపేర్ చేసుకుంటారు. 1 కప్ మినపప్పు తీసుకుంటే 2 కప్స్ రైస్ తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ప్రోటీన్ కన్నా కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువ తీసుకున్నాం. ఈ దోశలో అయితే ప్రోటీనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 3 ఇంగ్రీడియంట్స్తో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 కప్ 1 కొంచెం తక్కువ తీసుకున్నాను నేనైతే. 1 కప్ పెసలు తీసుకోండి. పెసలు తీసుకొని ఆ పెసల్ని ఒక బౌల్లోకి వేసుకొని నెక్స్ట్ అనదర్ సేమ్ కప్తోని నేను మినపప్పు తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 1 కప్ తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా 1 కప్ తీసుకొని అది కూడా బౌల్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే 1 కప్ బ్రౌన్ రైస్, నాట్ వైట్ రైస్, బ్రౌన్ రైస్ తీసుకొని సేమ్ అదే ఒక బౌల్లో వేసుకుంటున్నాను. అలా 3 ఇంగ్రీడియంట్స్ నేను చెప్పాను కదా, 3 ఇంగ్రీడియంట్స్ అని అవేవి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు బాగా వాష్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని వాటర్ వంపేసి మళ్ళీ 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకొని ఒక హాఫ్ డే అలా సోక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ పప్పులన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం ఎంతవరకు గ్రైండ్ చేసుకోవాలంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ తెలుసు కదా, సో అంతవరకు అలా వచ్చేంత వరకు మనం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్ చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాము. ఫస్ట్ ఆనియన్స్ ఆ విధంగా చాప్ చేసుకోండి. మరీ పెద్ద సైజ్ అవసరం లేదు, ఈ సైజ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఏముంచి శనగపప్పు 1/4 కప్, చూడండి దాని మీద మార్క్ చేసి ఉంది నాకైతే. ఇన్ కేస్ మీరు అంత క్వాంటిటీ తీసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చి, అది మీ స్పైస్కి తగ్గట్టు మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. చింతపండు, జీలకర్ర, అంతే. తక్కువ ఇంగ్రీడియంట్సే. నా కుకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవి నేను యూస్ చేయను, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఫస్ట్ జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకుంటామన్నమాట. సో ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుకి వెనక్కి అలా, అంటే ఇప్పుడు గరిటె తిప్పుతున్నట్టు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే కాసేపు లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు వదలాలి, అవి మగ్గుతాయి అన్నమాట. మగ్గిన తర్వాత మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి మీరు కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి. అలా ఫ్రై చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేయాలి. లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ కాసేపు అలా ఉంచి మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ కాస్త ఫ్రై చేసుకోవాలి. కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. తర్వాత నేనైతే చింతపండు యాడ్ చేశాను. సో చింతపండు యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు మనం స్టిచ్ చేసుకొని కాసేపు 5 మినిట్స్ అలాగా స్టవ్ మీద ఉంచి నెక్స్ట్ స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇదంతా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత ఇదంతా తీసుకెళ్ళి నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి మనం గ్రైండ్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదు, గ్రైండ్ చేసుకొని కావాలంటే మీరు దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను ఆ తాలింపు పెట్టడం అవన్నీ ఏం చూపించలేదు, నేనైతే తాలింపు పెట్టలేదు. సో నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి మనం ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అయిపోతుంది. సో ఇప్పుడు ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. బాగా సాల్ట్ అంతా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ కలిపేసుకున్న తర్వాత ఇంకా దోశ వేసుకోవడమే. ఇక్కడ మా హస్బెండ్ దోశ వేస్తున్నారు. అసలు యాక్చువల్గా మా ఇంట్లో ఎప్పుడు దోశలు మా హస్బెండే వేస్తారు, నేనైతే ఎప్పుడైనా. అందుకని వీడియోలో కూడా ఇప్పుడు మా హస్బెండ్నే దోశ వేయమని చెప్పాను. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను.
ఏంటంటే అందరూ దోశ వేయడానికి నాన్ స్టిక్ తవాని ఎక్కువ యూస్ చేస్తారు. సో నాన్ స్టిక్ యూస్ చేయడం వల్ల ఏంటంటే దానిపైన ఉన్న కోటింగ్ పోయిన తర్వాత స్క్రాచెస్, మనం దోశ బాగా స్టిక్ అయిపోతే మనం గట్టిగా అట్లపొలతోని ఇలా తిప్పేటప్పుడు స్క్రాచెస్ పడతాయి. దానివల్ల ఏంటి నాన్ స్టిక్ కోటింగ్ పోయి అల్యూమినియం కరిగిపోతుంది, అల్యూమినియం లేయర్ వచ్చేస్తుంది అన్నమాట. సో అల్యూమినియం ఏంటంటే అది హీట్కి కరిగి మన బాడీలోకి వెళ్తుంది. అందుకనే ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ ఐరన్ తవాస్ యూస్ చేస్తే మంచిది. సో మన హెల్త్ కేర్ మనమే తీసుకోవాలి. ఇలా దోశ అయిపోయింది, ఇంకా దోశ తిరగేయడం అవన్నీ ఏం నేను చూపించట్లేదు. దోశ అయిపోయాక ఇలా వచ్చింది దోశ. సర్వింగ్ ప్లేట్లోకి మేము తీసుకున్నాము. ఇప్పుడు ఈ దోశని మా పాప ఎలా ఎంజాయ్ చేస్తుందో వీడియో తీసి చూపిద్దామని. చూడండి తన రియాక్షన్, భలే తింటుంది. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ దోశని అయితే తింటుంది. ఇలాంటి హెల్దీ దోసెస్ పిల్లలకి గట్టికి పెడుతూ ఉండండి. ఇవి అయితే కొంచెం ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎదిగే పిల్లలకి ప్రోటీన్ చాలా ముఖ్యం కదా. సో అందుకని మీరు కూడా మీ పిల్లలకి ఈ దోశ వేసి పెట్టండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.